नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। నమస్కారం, నేను శివాజీరావు తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం 2025 సంవత్సరంలో ప్రధాన గ్రహాలైన గురువు, శని, రాహువు, కేతువు వీటి సంచారం ఆధారంగా కర్కాటక రాశి వారికి సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో సంవత్సర ఫలాలకి యాక్చువల్గా గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉంటాడు, శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు, రాహుకేతువులు ఒక రాశిలో 1.5 సంవత్సరం ఉంటాయి. అంటే 3 ప్రధాన గ్రహాలు తర్వాత రాశులు మారుతున్నాయి ఈ సంవత్సరంలో. సో గురువు మే 18 వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలనుకున్న వారికి జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీకు మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఇక ఛానల్ విజిట్ చేసేవారు ఆస్ట్రో షాప్ కూడా సందర్శించండి. ఇందులో కొన్ని ఉపయోగకరమైన వస్తువులు మీకు డెఫినెట్గా దొరుకుతాయి. సో నమస్కారం, తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను శివాజీరావు తల్లాప్రగడ. సో తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ మెరుగైన సేవలు అతి తక్కువ ధరలకే, అంటే ఆస్ట్రో సేవలు, ప్రెడిక్షన్స్ కానీ పూజలు కానీ అతి తక్కువ ధరలకే అందించే ఉద్దేశంతో మెంబర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. సో ఇందులో మెంబర్షిప్ ప్రోగ్రాంలో 2 లెవెల్స్ ఉంటాయి, ప్రైమ్ మెంబర్ లెవెల్, ఎక్స్క్లూజివ్ మెంబర్ లెవెల్. సో మీ లెవెల్ బట్టి మీకు పర్సనల్ ఇంట్రెస్ట్తో అతి తక్కువ ధరలకే మీకు ప్రెడిక్షన్స్ కానీ లేదా నిత్య పూజ కానీ లేదా స్పెషల్ పూజలు కానీ అతి తక్కువ ధరలకి డిస్కౌంట్తో చాలా కేర్ తీసుకుని మీకు అందించడం జరుగుతుంది. సో మెంబర్షిప్ తీసుకోవటం వల్ల ఎక్స్క్లూజివ్గా మీకు ఎనీ టైం కాల్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. తర్వాత మీరు అపాయింట్మెంట్స్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఈ మెంబర్షిప్ తీసుకోవటం వల్ల మీకు ఇంకా విశేషంగా అతి తక్కువ ధరలకి, ఎక్కడా లేని అతి తక్కువ ధరలకి మీకు ప్రెడిక్షన్స్ కానీ లేదా పూజలు కానీ అందించడం జరుగుతుంది. సో ప్రేక్షకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో మీరు మెంబర్గా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న జాయిన్ లింక్ యూజ్ చేసి జాయిన్ అవ్వచ్చు, లేదా వీడియోలో కనిపించే జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా జాయిన్ అవ్వచ్చు, లేదా ఛానల్ విజిట్ చేసేవారు ఛానల్లో ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. ఈ అవకాశం తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి. శుభమస్తు. ముందుగా గురువు యొక్క సంచారం పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి 2015 మే 14 వరకు గురువు 11వ స్థానంలో సంచరిస్తాడు. దీనివల్ల విశేష శుభదాయకంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు, సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. తర్వాత స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది, రకరకాల ఆదాయ మార్గాల ద్వారా ధనం లభిస్తుంది. ఇంకా అనుకున్న కోరికలు, ప్లానింగ్కి తగ్గట్టు అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరుతాయి. వివాహ శుభకార్యాలు జరుగుతాయి. నిత్యం ఏదో ఒక ధనలాభం ఉంటుంది. తర్వాత మే 14 నుండి గురువు యొక్క సంచారం 12వ స్థానంలోకి మారటం వల్ల కొద్దిగా లక్ తగ్గినట్టు అనిపిస్తుంది. తర్వాత విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, రీసెర్చ్ వంటివి చేయడానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇక్కడ 6వ స్థానాధిపతి, భాగ్యాధిపతి 12వ స్థానంలో విపరీత రాజయోగం ఇస్తాడు. ఆకస్మికంగా మీకు వ్యాపార అవకాశాలు కానీ లేదా ఉద్యోగ అవకాశాలు కానీ కలిసి వస్తాయి. అయితే శుభకార్యాల రీత్యా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. తర్వాత
ఆ, డాక్టర్ల రీత్యా కానీ మెడికల్ ఎక్స్పెన్సెస్ రీత్యా కానీ కొద్దిగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. గురువులతో విభేదాలు లేకుండా చూసుకోవాలి. ఇంకా అక్టోబర్ నుండి నవంబర్ మధ్యలో గురువు జన్మరాశిలో ప్రవేశిస్తాడు, కర్కాటక రాశిలో. సో దీనివల్ల ఉచ్చంలో ఉంటాడు కర్కాటక రాశిలో. దీనివల్ల విశేషంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, ధనలాభం కలుగుతుంది. తర్వాత వివాహ శుభకార్యాలు కలిసి వస్తాయి, గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. మళ్ళా గురువు డిసెంబర్ నుండి 12వ రాశిలో సంచరించడం వల్ల కొద్దిగా ఖర్చులు పెరగటం, తర్వాత కొద్దిగా అనుకూల ఫలితాలు తక్కువ ఉంటాయి. గురువుకు సంబంధించిన పరిహారం చేయటం వల్ల మే 15 తర్వాత గురువుకు సంబంధించిన పరిహారం చేయటం అంటే ఓం గురువే నమః అనే మంత్రాన్ని పఠించటం, తర్వాత 1.5 కేజీల శనగలు గురువారం నాడు దానం ఇవ్వటం, నెలకొకసారి శివాలయంలో రుద్రాభిషేకం చేయటం, తర్వాత రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక శని యొక్క సంచారం పరిశీలిస్తే శని అష్టమంలో ఉన్నాడు. సో గత 2.5 సంవత్సరాలు, దాదాపు 2.5 సంవత్సరాలుగా మీకున్న కష్టాలన్నీ మార్చి నుంచి తొలగిపోతాయి. అంటే మార్చి ఎండ్ నుంచి, ఏప్రిల్ నుంచి చాలా మంచి కాలం. శని భాగ్యస్థానంలో సంచరిస్తాడు. సో ఈ 3 నెలలు జనవరి నుంచి మార్చి వరకు కొద్దిగా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ తక్కువ పెట్టుకోవాలి, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి, ఇంపార్టెంట్ నిర్ణయాలు కొద్దిగా ఆలోచించి చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు కానీ లేకపోతే ఏదైనా సరే వ్యక్తిగత నిర్ణయాలు, ఫైనాన్సెస్కి సంబంధించి, వృత్తి ఉద్యోగాలకు సంబంధించి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి చేసుకోవాలి. జాబ్ మారటానికి ఇది మంచి సమయం కాదు, జాబ్ మారదాం అనుకున్న వారికి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏప్రిల్ నుండి మే వరకు రాహువు శని భాగ్యస్థానంలో కలుస్తారు. దీని మూలంగా అన్యమతాలకి ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. మీ ధర్మం అంటే మీ ధర్మం కానీ సాంప్రదాయం కానీ కొద్దిగా ఫాలో అవ్వకుండా వేరే సాంప్రదాయాల పట్ల మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. తర్వాత మే 18 నుంచి రాహువు అష్టమ స్థానంలోకి వస్తాడు. అయితే దీని మీద గురుదృష్టి ఉండటం వల్ల అష్టమ రాహువు యొక్క ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. సో భాగ్యస్థానంలో శని ఉంటాడు. వ్యాపారం 3 పువ్వుల 6 కాయలుగా విస్తరిస్తుంది ఏప్రిల్ నుంచి. ఇంకా మంచి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి, విదేశీ వివాహ సంబంధాలు కలిసి వస్తాయి. విదేశీ కంపెనీలతో అంటే మల్టీనేషనల్ కంపెనీలు కానీ లేకపోతే విదేశాల్లో వ్యాపారం చేయాలనుకున్న వారికి, ఉద్యోగం చేయాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వివాహం కోరుకునే వారికి అడ్డంకులు తొలగిపోయి నూతన వివాహ సంబంధాలు, విదేశీ వివాహ సంబంధాలు కూడా కలిసి వస్తాయి. సో శని 7, 8 స్థానాలకు అధిపతి భాగ్యస్థానంలోకి రావటం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది. మీ ఆరోగ్యం కూడా చాలా వరకు కుదుట పడుతుంది. సో నెక్స్ట్ రాహు సంచారం పరిశీలిస్తే రాహువు మే 18 నుండి అష్టమ స్థానంలో సంచరిస్తాడు. సో దీనివల్ల కొద్దిగా అంటే శనివత్ రాహు కుజవత్ కేతు అన్నారు. శనిచ్చే అలాంటి ఫలితాలే రాహు ఇస్తాడు. అంటే ఆకస్మికంగా కొద్దిగా ధన విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ హెచ్చుతగ్గులు రావటం, తర్వాత సడన్గా ఏవో ఒక అనుకోని సంఘటనలు జరగటం వల్ల ఆర్థికంగా కానీ లేకపోతే వృత్తి ఉద్యోగాలు ఇచ్చే కానీ నష్టపోవటం జరుగుతుంది. అయితే రాహువు మీద గురుదృష్టి ఉండటం వల్ల చాలా వరకు అష్టమ రాహు ఫలితాలు చాలా వరకు తగ్గుతాయి. సో దీనివల్ల మంచి ఉపయోగం ఉంటుంది. నిత్యం దుర్గా కవచ పారాయణం కానీ లేదా దుర్గా సప్తశతి, దుర్గా చాలీసా ఇవి చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. రాహువుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఇంకా మే 18 వరకు కేతు 3వ స్థానంలో ఉన్నాడు. తర్వాత మే 3వ స్థానంలో మంచి వాక్చాతుర్యము, తర్వాత ధనలాభం, వ్యవహార జయం ఇస్తాడు. అయితే కేతు మే 18 నుంచి 2వ స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా ధన విషయంలో ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంటుంది. అంటే మీ మాటల రీత్యా అనవసరంగా మీరు మాటల్లో మీ సీక్రెట్స్ అవతల వారికి చెప్పటం, తర్వాత వారు మీ సీక్రెట్స్తో మిమ్మల్ని పర్సనల్గా కొద్దిగా ట్రబుల్ చేయటం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా కుటుంబ ప్రతిష్ట పెరిగేటట్టు ప్రవర్తించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకుండా
అడగని ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో జాగ్రత్త వహించి కమ్యూనికేషన్ జాగ్రత్తగా పెట్టుకోవటం, మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. గణపతి ఆరాధన చేయటం వల్ల, అంటే ఇక్కడ సంకటనాశన గణేష స్తోత్రం డైలీ చేయటం, తర్వాత బుధవారం నాడు ఉపవాసం ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం శని సంచారం బాగున్నప్పటికీ మే 18 నుండి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో మేజర్గా 50-60% గోచారం అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి. సో అంటే వ్యక్తిగత జాతకాలు మేజర్గా దశ అంతర్దశ ఫలితాల మీద ఆధారపడతాయి కాబట్టి, అష్టమ శని కూడా అయిపోయింది కాబట్టి మంచి ఉన్నత శిఖరాలు చేరడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో నా ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వాలనుకున్న వారికి ఛానల్లో కనిపించే జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, లేదా వీడియోలో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న జాయిన్ బటన్ ద్వారా మీరు మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. మెంబర్గా జాయిన్ అవ్వటం వల్ల విశేషమైన లాభాలు, తర్వాత అడ్వాంటేజెస్ ఉంటాయి. సో శుభమస్తు.